ప్రజలకు అండగా ఉండడం, ప్రజల్ని అణగదొక్కడం కాదు. ఖబర్దార్, జాగ్రత్తగా ఉండండి. ఎక్కడ దాంకున్నా మిమ్మల్ని పట్టకొచ్చి ప్రజాకోర్టులో శిక్షించే బాధ్యత నాదని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. తమ్ముడు, ఇప్పుడు చెప్పండి, మీరంతా ఒక పక్క మద్యం రేట్లు పెంచాడు, పెద్ద ఎత్తున లూటీ చేశాడా లేదా? ఇంకో పక్క ఇసుక, మీ రివర్లో ఇసుక దొరుకుతుందా లేదా? మీకు అందుబాటులో ఉందా? ఒకప్పుడు 1000 రూపాయలు ఒక ట్రాక్టర్, ఇప్పుడు ఎంత? 5000. ఈ ఊరు ఇసుక ఈ ఊర్లో దొరకదు, హైదరాబాద్లో దొరుకుతుంది, బెంగళూరు దొరుకుతుంది. అవునా కాదా? అంటే ఎంత దుర్మార్గం అంటే, మన ఊరు ఇసుక, మన ఇంటి ముందు నుండే ఇసుక మనం వాడుకోవడానికి వీల్లేదు. ఈ దొంగలు దోచుకొని భవన నిర్మాణ కార్మికుల్ని పూర్తిగా నాశనం చేసిన వ్యక్తులు వీళ్ళని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను అడుగుతున్నా, కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా అని అడుగుతున్నా, పెంచాడా లేదని అడుగుతున్నా, నేను పెంచానా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఎప్పుడు కూడా కరెంటు విషయంలో రిఫార్మ్స్ తీసుకొచ్చింది నేనే 99లో. మిగులు కరెంటు సాధించింది నేనే. 2014లో మళ్ళీ చూస్తే 22 మిలియన్ యూనిట్లు కరెంటు కొరతుంటే 4 నెలల్లో కరెంటు మిగులు సాధించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు ఒకటే మాట చెప్తున్నాను, నేను కరెంటు ఛార్జీలు పెంచకుండా మీకు అందుబాటులో ఉండే విధంగా కరెంటు తీసుకొచ్చే బాధ్యత మాదే. మీ ఊర్లోనే కరెంటు తయారు చేసుకోవచ్చు, మీ ఇంటి మీదనే కరెంటు తయారు చేసుకోవచ్చు, పక్కనే సోలార్ పార్క్ ఉంది, మీ పొలం దగ్గరనే మీరు కరెంటు తయారు చేసుకోవచ్చు, మీరు ఆ కరెంటు వాడుకోవచ్చు, మిగిలిన కరెంటు మాకు ఇవ్వచ్చు, ప్రభుత్వం కూడా కొనుగోలు చేసి డబ్బులు ఇస్తాం. అంటే వ్యవసాయం చేసుకుంటూనే, ఎంత మీ వ్యవసాయానికి కావాలన్నా వాడుకుంటూనే మిగులు కరెంటు మాకు ఇవ్వండి, డబ్బులు ఇస్తాం. కరెంటు చాలకపోతే మళ్ళా మీకు తిరిగి కరెంటు సప్లై చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఎప్పుడైనా అసలు ఆలోచనలు ఉండాలి, స్వార్థం ఉంటే కష్టం. నేను ఎప్పుడు కూడా మీకు న్యాయం జరగాలని ఆలోచిస్తా, వీళ్ళు మిమ్మల్ని దోపిడీ చేయాలని ఆలోచిస్తారు. కాబట్టి ఇలాంటి సమస్యలన్నీ వస్తాయి. చెత్త మీద పన్నేయడం, ఎక్కడ చూసినా భారీ ఎత్తున ఇవన్నీ పెరిగిపోయి ఈరోజు కామన్ మ్యాన్ బాగా సఫర్ అయ్యే పరిస్థితికి వచ్చాడు. మామూలుగా కాదు, అన్ని విధాలా ఇబ్బంది పెట్టారు. పెట్రోల్ డీజిల్ పెరిగింది, నిత్యావసర వస్తువులు పెరిగాయి, అన్ని విధాలుగా మీరు నష్టపోయారు. అందుకే ఒక సుపరిపాలన ద్వారా మళ్ళీ ఇవన్నీ నియంత్రణ చేసి మీకు మెరుగైన జీవన ప్రమాణాలు అందించే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. తమిళలో ఉద్యోగాలు ఇప్పుడే నేను చెప్పాను, డిఎస్సి పెట్టాడా ఈ ముఖ్యమంత్రి? జాబ్ క్యాలెండర్ ఇచ్చాడా ముఖ్యమంత్రి? ఇక్కడే ఓర్వకల్లో ఒక పరిశ్రమ వచ్చిందా ఈ హయాంలో? తంగడంచబోయిందా లేదా? మళ్ళీ ఇవన్నీ రావాలంటే ఎవరు రావాలి? జాబు రావాలంటే మీ పిల్లలకు ఉద్యోగాలు రావాలంటే, అందుకే చెప్తున్నా, మళ్ళీ ఉద్యోగాలు ఇప్పిస్తా. నేను వస్తే ఉద్యోగాలు పరిగెత్తా వస్తాయి, అది నా బ్రాండ్. హైదరాబాద్ లో చూశారు, 25 ఏళ్లకు మనం ప్రారంభించాను, ఒక హైటెక్ సిటీతో ప్రారంభించాను, బ్రిక్ బై బ్రిక్ డెవలప్ చేశాను. తర్వాత ఔటర్ రింగ్ రోడ్ వేసాను, ఎయిర్పోర్ట్ కట్టాం. ఆ సిటీ ఒక మహానగరంగా తయారైందంటే అది నా విజన్ అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. నాది విజన్ అయితే వీళ్ళది పాయిజన్. విధ్వంసం